సో ఒక 10 ఇయర్స్ నుంచి స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి. వాళ్ళు ఆ బోన్స్ ప్రాబ్లం నుంచి ఎంత త్వరగా లైక్ ఎంత టైంలో వాళ్ళు హీల్ అవ్వగలుగుతారు? నార్మల్కి అయితే రావడం జరగదు, బట్ వాళ్ళకి సో ఒక 10 ఇయర్స్ నుంచి స్మోకింగ్ అలవాటు ఉందనుకోండి సార్. సో వాళ్ళు క్విట్ చేశారు ఆల్ ఆఫ్ ది సడన్, లైక్ ఇంకా ఇదే ఏదో ఒక ఇష్యూ వచ్చి డాక్టరో ఎవరో ఒకరు వద్దు బాబు నువ్వు ఇంకా స్టాప్ చేయన్నప్పుడు క్విట్ చేశారు అనుకోండి. Yeah. వాళ్ళు ఆ బోన్స్ ప్రాబ్లం నుంచి లైక్ ఆ పెయిన్స్ నుంచో లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం నుంచి ఎంత త్వరగా లైక్ ఎంత టైంలో వాళ్ళు హీల్ అవ్వగలుగుతారంట? ఎన్నో ఇయర్స్ నుంచి అలవాటు ఉన్న వాళ్ళకి ఆల్రెడీ మనకి బోన్స్ అనేది ఎఫెక్ట్ పడుతుంది, బోన్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు ఏదో రీజన్ వల్ల క్విట్ చేశారు. ఇట్స్ అ గుడ్ థింగ్ క్విటింగ్. మనకి నార్మల్ కి అయితే రావడం జరగదండి, నార్మల్ కి అయితే రావడం జరగదు, బట్ వాళ్ళకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రిస్క్ ఆఫ్ ఫ్రాక్చర్ కానీ, రిస్క్ ఆఫ్ ఆస్టియోపోరోసిస్ కానీ అవన్నీ తగ్గుతాయి. ఇంతకు ఉన్న దానికన్నా బెటర్ అవుతుంది, బట్ నార్మల్ కి అయితే రావడం జరగదు. ఓ అసలు ఇంకా ఫస్ట్ కంపేర్డ్ ఇట్ విల్ బి బెటర్ అవుతారు, బెటర్ గా ఉంటుంది, బోన్ హెల్త్ అదంతా బెటర్ గా ఉంటుంది, బట్ నార్మల్ రావడం అనేది జరగదు.